హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న నగరవాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. కాసేపట్లో నగరంలోని పలు ఏరియాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు ఏరియాలు జల్లులు కురుస్తున్నాయి. కోకాపేట్, మణికొండ, నానక్రామ్గూడ ప్రాంతాల్లో మొదలైన ఈ వర్షాలు రాబోయే గంటలో షేక్పేట్, గోల్కొండ, రాజేంద్రనగర్, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్, శివరాంపల్లి, బుద్వేల్, కాటేదాన్, బర్కాస్ పరిసర ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి దాకా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని కూడా చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి ప్రజలకు ఒక్కసారిగా వాతావరణ మార్పుతోటి కొంత చల్లదనం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కాసేపట్లో హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, పలు చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. కోకాపేట్, మణికొండ, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. రాబోయే గంటలో షేక్పేట్, గోల్కొండ, రాజేంద్రనగర్, బండ్లగూడ, శంషాబాద్, శివరాంపల్లి, బుద్వేల్, కాటేదాన్, బార్కస్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఒకసారిగా వాతావరణ మార్పు చోటు చేసుకోవడంతో మనం చూస్తా ఉన్నాం. గత 15 రోజుల నుంచి కూడా వర్షాభావ పరిస్థితులు అనేవి రాష్ట్రంలో నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. దీంతో పాటుగా కొంత ఏదైతే వర్షాలు తక్కువగా ఉండటంతో కూడా కొంత ఎండ తీవ్రత ఎక్కువగా పెరగడం వల్ల కూడా కొంత ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల, ఉక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల క్యూములో మేఘాల ప్రభావంతో రాబోయే 2 గంటల్లో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనేది కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ని ఐఎండీ జారీ చేయడం జరిగింది. తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ జిల్లాలు చూస్తే, ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం జనగాం, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. దీంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలులు వీచే, ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజలు మనం చూస్తే మాత్రం గత 15 రోజుల నుంచి కూడా కనీసం వాన చుక్కలు లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం హైదరాబాద్ నగరంలో కూడా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాహనదారులు ముందస్తుగా అలర్ట్ ఉండాలనేది కూడా వాతావరణ శాఖ సూచించడం జరిగింది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా వహించుకుంటా ఇంటికి వెళ్లాలనేది కూడా ఐఎండీ సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వాటర్ నిలిచిపోయినటువంటి ప్లేసెస్ లో హైడ్రా కూడా ఇప్పటికే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే క్యూములో మేఘాలతో పడేటటువంటి వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.